బైద్యనాథ్ క్షేత్రం, బాబా బైద్యనాథ్ ధామ్, జార్ఖండ్ యొక్క ముఖ్య విశేషాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. బాబా బైద్యనాథ్ జ్యోతిర్లింగం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇది జార్ఖండ్ రాష్ట్రం దేవఘర్ జిల్లాలో అయితే ఉంది. ఈ ఆలయం మాత్ పార్వతి అమ్మవారితో కూడిన శివపార్వతుల ఆలయం. పురాణ కథనం ప్రకారం రావణుడు తన తపస్సుతో శివలింగాన్ని తెచ్చాడు, కానీ అది ఇక్కడే స్థిరపడింది. ఈ స్థలాన్ని బైద్యనాథ్ ధామ్ అని కూడా పిలుస్తున్నారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో లక్షలాది మంది భక్తులు కవడియా యాత్ర చేస్తారు. భక్తులు గంగా నది నుండి నీళ్లు తెచ్చి బాబా బైద్యనాథ్ లింగానికైతే అభిషేకం చేస్తుంటారు. ఈ యాత్రను కాన్వర్ యాత్ర అని పిలుస్తారు. ఇది హిందువుల అత్యంత పవిత్రమైన శైవ తీర్థక్షేత్రాలలో ఒకటి. ఈ బైద్యనాథ్ జ్యోతిర్లింగ ఆలయం ఇది శివుని అత్యంత పవిత్ర నివాసమైన 12 జ్యోతిర్లింగ ఆలయాలలో ఒకటి. ఇది బాబా బైద్యనాథ్ ధామ్ అని కూడా పలుకుతారు. ఈ ఆలయం జార్ఖండ్ రాష్ట్రంలోని దేవఘర్ ప్రదేశంలో నిర్మించబడింది. ఈ ఆలయం బాబా బైద్యనాథ్ జ్యోతిర్లింగంతో పాటు వ్యవస్థాపించిన 21 ఇతర దేవాలయాలతో కూడిన ఆలయ సముదాయాలలో ఇది ప్రధాన ఆలయం. ఈ బైద్యనాథ్ లింగం పేరు వెనక ఉన్న చరిత్ర విషయానికి వస్తే, రాక్షసుల రాజు రావణుడు ప్రపంచంలో అతనిని ఎవరూ వినాశనం చేయకుండా వరం పొందడానికి ఆలయం ప్రస్తుత స్థలంలో శివుడిని పూజించాడని హిందూ విశ్వాసాల ప్రకారం ఒక నమ్మకం. రావణుడు తన 10 తలలను ఒకదాని తర్వాత ఒకటి శివుడికి బలి ఇవ్వగా, దీనితో సంతోషించిన శివుడు గాయపడిన రావణుడికి నయం చేయడానికి దర్శనమవుతాడు. శివుడు ఆ సందర్భంలో వైద్యునిగా వ్యవహరించినందుకు ఆ కోణంలో ఈ ఆలయానికి వైద్య అనే పేరు వచ్చిందనేది ఒక నమ్మకం. అయితే ఇక్కడ జరిగే కన్వర్ యాత్ర అనేది శివుని భక్తుల వార్షిక తీర్థయాత్ర. హిందూ తీర్థయాత్రలకు గంగా నది పవిత్ర జలాలను తీసుకురావడానికి బీహార్లోని సుల్తాన్గంజ్ను కన్విరియాస్ అంటే బోలే అనేది పిలుస్తారు. గంగా నది నుండి పవిత్రమైన నీటిని సేకరించి జార్ఖండ్లోని బైద్యనాథ్ ఆలయంలో నైవేద్యంగా పంచిపెట్టడానికి లక్షలాది మంది 100 మైళ్ళ దూరం తీసుకుపోవడానికి పాల్గొనే యాత్రనే కన్వర్ యాత్ర అని వ్యవహరిస్తుంటారు. ఈ బైద్యనాథ్ చింతాభూమి, శివమహాపురాణం, శతరుద్ర సంహిత ఇవి బైద్యనాథ్ జ్యోతిర్లింగ స్థానాన్ని గుర్తించే పురాతన పద్యాలు. దీని ప్రకారం బైద్యనాథ్ జ్యోతిర్లింగం చింతాభూమిలో ఉంది. ఇది డియోగర్ ప్రాచీన పేరు. 12 జ్యోతిర్లింగ స్తోత్రంలో అది ఆది శంకరాచార్యులు వైద్యనాథ్ జ్యోతిర్లింగాన్ని శ్లోకాలలో ప్రశంసించారు. ఈ వైద్యనాథ్ జ్యోతిర్లింగం దేశంలోని ఈశాన్య భాగంలో ప్రజ్వలికా నిధనం వద్ద ఉన్నదని ఇది పేర్కొంటుంది. అంటే చితాభూమి అంటే అంత్యక్రియల ప్రదేశం అని అర్థం. దేశంలోని పశ్చిమ మధ్య భాగంలో ఉన్న పార్లీతో పోలిస్తే డియోగర్ తూర్పున చాలా దూరంలో ఉంది. చితాభూమి పాత రోజుల్లో ఇది అంత్యక్రియల ప్రదేశంగా ఉందని, ఇక్కడ శవాలు కాలిపోతాయని, మరణానంతర వేడుకలు జరుగుతాయని సూచిస్తుంది. ఈ ప్రదేశం కపాలిక, భైరవ వంటి తాత్రిక ఆరాధనల కేంద్రంగా ఉంది. ఇక్కడ శివుణ్ణి శ్మశాన వాటికగా మిక్కిలిగా ఆరాధిస్తారు. ఇక్కడ శివుని శవభస్మ భూషితుడిగా పరిగణిస్తాడు. అంటే కాలిన శరీరాల బూడిద పూసుకున్న శరీరంగలవాడు అని అర్థం. ఈ ఆలయ వివరణ విషయానికి వస్తే, ప్రధాన ఆలయంలో పార్వతీ ఆలయం ముడిపడి ఉంది. భారీ ఎర్ర పవిత్రమైన దారాలతో ఇది ప్రత్యేకమైనది, గౌరవప్రదమైనది కూడా. ఇది శివుని శక్తి ఐక్యతను చూపుతుంది. శివపురాణంలో వివరించిన కథల ప్రకారం పవిత్ర బైద్యనాథ్ ఆలయం ఆత్మల ఐక్యతను పోలి ఉంటుంది. హిందువులకు వివాహానికి ఇది సరిపోతుంది. అదేవిధంగా మత్స్యపురాణంలో ఈ ప్రదేశాన్ని ఆరోగ్య బైద్యనాథి అని వివరించారు. ఇది శక్తి నివసించే పవిత్ర స్థలం. ప్రజలను నయం చేయలేని వ్యాధుల నుండి విముక్తి చేయడంలో శివుడు ఇక్కడ సహకరిస్తాడు. ఈ దేవాలయంతో చాలా అనుబంధంగా ఉన్న డియోహౌర్ రాజుల పాలనలో డియోగర్ ప్రాంతం మొత్తం ఉంది. రాజా బీర్ విక్రమ్ సింగ్ 1266 సంవత్సరంలో ఈ రాచరిక రాజ్యాన్ని అయితే స్థాపించడం జరిగింది. అదేవిధంగా 1757లో ప్లాసీ యుద్ధం తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు ఈ ఆలయంపై దృష్టి పెట్టారు. ఆలయ పరిపాలన చూడటానికి కీటింగ్ అనే ఆంగ్లేయుడు పంపబడ్డాడు. బీర్బమ్ మొదటి ఇంగ్లీష్ కలెక్టర్ మిస్టర్ కీటింగ్ ఆలయ పరిపాలనపై ఆసక్తి చూపడం వల్ల 1788లో మిస్టర్ కీటింగ్ ఆదేశానుసారం పవిత్ర నగరాన్ని సందర్శించిన మొదటి ఆంగ్లేయుడు. అయితే ఈ విధంగా 3 దేవాలయాలు తమ పుణ్యక్షేత్రాలను బైద్యనాథ్ నిజమైన జ్యోతిర్లింగాలుగా పేర్కొంటున్నాయి. మొదటగా జార్ఖండ్లోని దేవఘర్ వద్ద ఉన్న బైద్యనాథ్ ఆలయం, పార్లీ అంటే మహారాష్ట్రలో ఉన్న బైద్యనాథ్ ఆలయం, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్లోని బైజ్నాథ్ వద్ద బైజ్నాథ్ ఆలయం. బైద్యనాథ్ అనే మందిరం 51 శక్తిపీఠాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. విష్ణువు సుదర్శన చక్రం ద్వారా సతీ విచ్ఛిన్నమైన తర్వాత ఇక్కడ గుండె పడిపోయింది. ఆలయం నిర్మించిన ప్రదేశంలో సతీ హృదయం ఇక్కడ పడిపోయినందున
ద్రాక్షాయణి శరీరం విచ్ఛిన్నమైనందుకు శివుడు కలవరానికి గురైనందున ఈ స్థలాన్ని అర్ధపిత అని కూడా పిలుస్తారు. అయితే సతిని ఇక్కడ జయదుర్గ అని, భైరవుడిని వైద్యనాథు లేదా వైద్యనాథ్ అని పిలుస్తారు. అదే అవిధంగా పూజించడం జరుగుతుంది. దాక్షాయణి తిరిగి పర్వతరాజు హిమవత్ మీన దంపతులకు పార్వతిగా పునర్జన్మ పొందింది. శివమహాపురాణం ప్రకారం ఒకప్పుడు బ్రహ్మ సృష్టికి హిందూ దేవుడు, విష్ణువు అనేవాడు హిందూ సంరక్షణ దేవుడిగా వెలుగొందారు. ఈ సమాచారంపై మీకున్న అవగాహనని కామెంట్ ద్వారా తెలియజేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. మీరు ఈ వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మేము పంపే వీడియోలు మీకు నోటిఫికేషన్ మీరు పొందగలరు. చివరి వరకు నా వీడియో చూశారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుందని అర్థం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.